IUPAC method, nomenclature. నామినిక్లేచర్ తీసుకుంటే మనకి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ కి నేమ్స్ పెట్టేటప్పుడు మనకి దీంట్లో ఒక పర్టికులర్ మెథడ్ లో నేమింగ్ చేయడానికి మనం ఇంట్రడ్యూస్ చేసిందంటే IUPAC. ఇది ఆల్రెడీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్ లో IUPAC మెథడ్ లో మనకి ఆర్గానిక్ కాంపౌండ్ కి ఏ విధంగా నేమ్స్ పెట్టాలి, వాటికి రూల్స్ ఏంటి, దాని ప్రకారం ఏ విధంగా నేమ్స్ పెట్టడం అనేది మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. అదే విధంగా ఇక్కడ IUPAC మెథడ్ లో మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలి అనే దాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. IUPAC అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఇది IUPAC యొక్క అబ్రివేషన్. దీంట్లో చూసుకుంటే నామినిక్లేచర్ లో ఈ IUPAC మెథడ్ లో మనం కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ కి కాంపౌండ్స్ కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో డిస్కస్ చేసేటప్పుడు దీంట్లో కొన్ని రూల్స్, ఈ నామినిక్లేచర్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాటిని బేస్ చేసుకుని మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇచ్చినప్పుడు దానికి ఏ విధంగా నేమ్ పెట్టాలనే దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో చూసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ రూల్, ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ కి నేమ్ అసైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మెన్షన్ చేయాలంటే పాజిటివ్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ కాంపౌండ్ ని మెన్షన్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై ది ఫస్ట్ పాజిటివ్ అయాన్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ది నెగిటివ్ పార్ట్. ఫస్ట్ పాజిటివ్ పార్ట్ ని రిప్రజెంట్ చేసి తర్వాత నెగిటివ్ పార్ట్ ని రిప్రజెంట్ చేయడం ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఏ విధంగా అయితే మనం సాల్ట్ అనాలిసిస్ చెప్పుకున్నప్పుడు, సాల్ట్ అనాలిసిస్ ఫర్ ఎగ్జాంపుల్ కి CuSO4 దీన్ని ఏం పెట్టాలంటే దీంట్లో పాజిటివ్ పార్ట్ Cu2+, SO4 2-. Cu2+ అంటే కాపర్, SO4 2- అంటే సల్ఫేట్ అయాన్. కాపర్ అనేది పాజిటివ్ పార్ట్, సల్ఫేట్ అనేది నెగిటివ్ పార్ట్. మనం ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు ఏం రాస్తాం, దీన్ని ఏమో కాపర్ సల్ఫేట్ అంటే ఫస్ట్ పాజిటివ్ పార్ట్ ని రిప్రజెంట్ చేసి తర్వాత నెగిటివ్ పార్ట్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది కామన్ సాల్ట్ ని నేమింగ్ ఇచ్చేటప్పుడు. ఏ విధంగా అయితే అక్కడ రూల్ ఫాలో అవుతున్నామో అదే ఫస్ట్ రూల్ ఇక్కడ. ఫస్ట్ క్యాటియన్ పార్ట్ ఫాలోడ్ బై యానియన్ పార్ట్. అంటే ఫస్ట్ క్యాటియన్ పార్ట్ ని రిప్రజెంట్ చేయాలి, తర్వాత ఏం చేయాలంటే యానియన్ పార్ట్ ని రిప్రజెంట్ చేయాలి. దీని రూల్ తీసుకున్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకుందాం, K4FeCN 6 times. దీనికి నేమింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. దీంట్లో పాజిటివ్ పార్ట్ ఏంటి, నెగిటివ్ పార్ట్ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ పొటాషియం అనేది పాజిటివ్ అయ్యాను, ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి కాబట్టి +4, ఇది +4 అయింది కాబట్టి దీని మీద ఏముంటదంటే -4. కాబట్టి ఇక్కడ పాజిటివ్ పార్ట్ వచ్చేసి పొటాషియం, నెగిటివ్ పార్ట్ వచ్చేసి మనకి కోఆర్డినేషన్ స్పియర్. కాబట్టి దీని నేమింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ దేన్ని రిప్రజెంట్ చేయాలి, పొటాషియం ని రిప్రజెంట్ చేయాలి, తర్వాత ఏం చేయాలంటే కోఆర్డినేషన్ స్పియర్ ని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ రూల్ తీసుకుంటే మనకి కోఆర్డినేషన్ స్పియర్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి. కోఆర్డినేషన్ స్పియర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోఆర్డినేషన్ స్పియర్ తీసుకున్నాం. ఈ కోఆర్డినేషన్ స్పియర్ లో ఫస్ట్ ఏముంది మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంది, దాని తర్వాత ఏముందంటే లైగాండ్ ఉంది. కానీ నేమింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ దేని మెన్షన్ చేయాలంటే లైగాండ్ ని మెన్షన్ చేసి ఫాలోడ్ బై మెటల్ అయాన్ నేమ్ రాయాలి. యాక్చువల్ గా స్ట్రక్చర్ అదని కెమికల్ ఫార్ములా రాసినప్పుడు మనకి ఫస్ట్ స్పియర్ లో ఏం రాస్తాం, సెంట్రల్ మెటల్ ఆటమ్ రాస్తాం, తర్వాత లైగాండ్ సింబల్ వేస్తాం. కానీ దాని నేమింగ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం రాయాలంటే ఫస్ట్ లైగాండ్స్ ని రిప్రజెంట్ చేయాలి, then followed by metal ion, followed by metal ion. ఫస్ట్ లైగాండ్స్ ని రిప్రజెంట్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఏం చేయాలంటే మెటల్ అయాన్ రిప్రజెంట్ చేయడం సెకండ్ రూల్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకి
prefixes. Numerical prefix. Numerical prefix. న్యూమరికల్ ప్రీఫిక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మోర్ దెన్ 1 ఉంటే వాటిని రిప్రజెంట్ చేయడానికి న్యూమరికల్ ప్రీఫిక్స్ ని యూజ్ చేయడం అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమింగ్ లో మనం నేర్చుకున్నాం. అంటే న్యూమరికల్ ప్రీఫిక్స్ రాసేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ లైగాండ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ రిప్రజెంట్ చేయడానికి న్యూమరికల్ ప్రీఫిక్స్ వాడతాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అనేది మోర్ దెన్ 1 అయితే దానికి న్యూమరికల్ ప్రీఫిక్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇక్కడ న్యూమరికల్ ప్రీఫిక్స్ ని మెన్షన్ చేసేటప్పటికి చూసుకుంటే మనకి 1 మనం రాయం, 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా, 6 ఉంటే హెక్సా. ఇది ఓవరాల్ గా అంటే మనకి లైగాండ్స్ యొక్క ప్రీఫిక్సెస్. 2 ఉంటే డై అంటాం, 3 ఉంటే ట్రై అంటాం, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా, 6 ఉంటే హెక్సా. అలా కాకుండా కొన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ లో ఇక్కడ కాంప్లెక్స్ లైగాండ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కాంప్లెక్స్ లైగాండ్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఆ కాంప్లెక్స్ లైగాండ్స్ నేమ్ లోనే ఆల్రెడీ ట్రై అనే వర్డ్స్ మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అటువంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి న్యూమరికల్ ప్రీఫిక్స్ కింద వీటిని వాడడం జరగదు. అదే కాంప్లెక్స్ అయాన్స్ ఉంటే 2 ఉంటే బిస్ అని రాయాలి, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్, 5 ఉంటే పెంటాకిస్, 6 ఉంటే హెక్సాకిస్, 6 ఉంటే హెక్సాకిస్. ఇది ఓవరాల్ గా ఎప్పుడు వాడతామంటే కాంప్లెక్స్ అయాన్స్ అంటే దాంట్లో లైగాండ్ యొక్క నేమ్ లోనే మనకి బై ట్రై అనే వర్డ్స్ రిపీట్ అయినప్పుడు మనకి 2 సార్లు మెన్షన్ చేయడం అనేది కుదరదు. కాబట్టి అటువంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి మనం 2 ఉంటే అటువంటివి బిస్, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్, 5 ఉంటే పెంటాకిస్, 6 ఉంటే హెక్సాకిస్. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇథిలిన్ డైమీన్ ఒక ఇథిలిన్ డైమీన్ అనేది ఒక లైగాండ్. దీని యొక్క నేమ్ లోనే మనకి ఏమొస్తుంది, ఇథిలిన్ డైమీన్. డై అనే ప్రీఫిక్స్ అనేది ఆల్రెడీ నేమ్ లోనే ఉంది. ఈ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఏమంటాం అంటే కాంప్లెక్స్ లైగాండ్స్ అంటాం. ఇటువంటివి 2 రిప్రజెంట్ చేసామనుకోండి, రెండింటిని రిప్రజెంట్ చేయాలంటే దాన్ని స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టి 2 ఉంటే ఏం రాయాలి, బిస్, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్ అనేది రాయడం జరుగుతుంది అన్నమాట. ఇవి న్యూమరికల్ ప్రీఫిక్స్ ని రిప్రజెంట్ చేసే మెథడ్. నెక్స్ట్ 4వది లైగాండ్ నేమ్స్. లైగాండ్స్ అనేవి మనకి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉంటాయి. డోనర్ ఆటమ్ ని బేస్ చేసుకుని లైగాండ్స్ ని రిప్రజెంట్ చేస్తాం. అదే విధంగా వాటి యొక్క చార్జ్ ని బేస్ చేసుకుని కూడా ఆ లైగాండ్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చార్జ్ ని బేస్ చేసుకుని లైగాండ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ మనకి లైగాండ్స్ అనేవి 3 రకాలు అని చెప్పుకున్నాం. పాజిటివ్, నెగటివ్ అండ్ న్యూట్రల్ లైగాండ్స్. పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్ లైగాండ్స్ వీటికి సఫిక్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ లైగాండ్స్ కి ఐయుఎం అనేది దేంట్లో చేర్చాలి, మనకి దాని నేమ్ చివర యాడ్ చేసుకోవడం జరుగుతుంది. నెగిటివ్ లైగాండ్ అయితే మనకి ఓ అనే సఫిక్స్ యాడ్ చేయాలి. న్యూట్రల్ లైగాండ్స్ కి అయితే వాటి జనరల్ నేమ్స్ యూజ్ చేయాలి. పాజిటివ్ లైగాండ్ అయితే మనకి ఐయుఎం అనే సఫిక్స్ ఆడతాం. మనకి నెగిటివ్ లైగాండ్ అయితే ఓ అనే సఫిక్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అదే న్యూట్రల్ లైగాండ్స్ అయితే జనరల్ నేమ్స్ తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకటి తీసుకుందాం, NO+ నైట్రోనియం, నైట్రసోనియం. నెగిటివ్ లైగాండ్స్ తీసుకుంటే మనకి Cl- క్లోరో, Cn- బ్రోమో,
చివరిలో ఏం యాడ్ చేయాలి, ఓ అనేది యాడ్ చేయాలి. దీనికి ఏంటంటే IUM అనేది యాడ్ చేయాలి. ఇంకా న్యూట్రల్ లైగాండ్స్ తీసుకుంటే మనకి న్యూట్రల్ లైగాండ్స్ కి ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం మనం. H2O అంటే ఆక్వా, దీని జనరల్ నేమ్ వచ్చేసి ఆక్వా. NH3 అయితే ఎమైన్, NH3 అయితే ఎమైన్. అలాగే CO కార్బోనైల్, కార్బోనైల్ అంటే ఏది లైగాండ్ అయితే ఆ లైగాండ్ కి ఆ సఫిక్స్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. పాజిటివ్ లైగాండ్ అయితే IUM వాడతాం, నెగిటివ్ లైగాండ్ అయితే O అనేది యాడ్ చేస్తాం. న్యూట్రల్ లైగాండ్ అయితే వాటి యొక్క జనరల్ నేమ్స్ H2 అయితే ఆక్వా అని, NH3 అయితే అమైన్ అని, CO అయితే కార్బోనైల్ గ్రూప్ అని, CO అయితే కార్బోనైల్ గ్రూప్ అనేది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది లైగాండ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. లైగాండ్ యొక్క నేమింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ రూల్ వచ్చేసి మనకి పాజిటివ్ పార్ట్ ఆర్ నెగిటివ్ పార్ట్, పాజిటివ్ పార్ట్ ఆర్ నెగిటివ్ పార్ట్. ఇందాక చెప్పుకున్నాం మనకు కోఆర్డినేషన్ స్పియర్ మీద అది పాజిటివ్ పార్టా నెగిటివ్ పార్టా న్యూట్రల్ కాంపౌండ్ అనేది మనం దాన్ని బట్టి దాని నేమ్ కూడా డిపెండ్ అవుతుంది. ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి మనం తీసుకునే కోఆర్డినేషన్ స్పియర్ అనేది నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ ఉంటే నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ ఉంటే మెటల్ అయాన్ నేమ్ కి సఫిక్స్ కింద ఏం యాడ్ చేయాలంటే 8 అనే సఫిక్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు అది నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ అయితే, న్యూట్రల్ అయినా అలాగే పాజిటివ్ స్పియర్ అయినా సరే దానికి ఏ విధమైన సఫిక్స్ యాడ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఇక్కడ 8 యాడ్ చేసినప్పుడు మనకి న్యూట్రల్ లైగాండ్ అదే నెగటివ్ కోఆర్డినేషన్ స్పియర్ తీసుకున్నప్పుడు దాంట్లో మనం వాడే సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఈ నెగటివ్ కోఆర్డినేషన్ స్పియర్ తీసుకున్నప్పుడు దాన్ని లాటిన్ వర్డ్ ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి పీబీ అనేది యాక్చువల్గా మనం లెడ్ అని రిప్రజెంట్ చేస్తాం, కానీ ఇది నెగటివ్ కోఆర్డినేషన్ స్పియర్ లో ఉంటే ప్లంబేట్. దీని యొక్క లాటిన్ వర్డ్ వచ్చేసి ప్లంబము, కాబట్టి దీని వర్డ్ వచ్చేసి ప్లంబేట్. అలాగే ఇంకొక వర్డ్ అటువంటిది అర్జెంటేనియం. ఇది కూడా నెగటివ్ కోఆర్డినేషన్ స్పియర్ లో ఉండేదానికి ఏం పెట్టాలంటే అర్జెంటేనియం. అర్జెంటేట్ 8 అనేది చేర్చాలి. అలాగే ఇంకా ఐరన్ యాక్చువల్గా అయితే మనకి పాజిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ గానీ నెగటివ్ న్యూట్రల్ కోఆర్డినేషన్ స్పియర్ ఉంటే Fe ఏమని రాసుకుంటాం అంటే ఐరన్ అనేది రాయడం అనేది మెన్షన్ చేస్తాం. అలా కాకుండా నెగటివ్ కోఆర్డినేషన్ స్పియర్ లో Fe ఉంటే దానికి ఏం వాడాలంటే ఫెర్రమ్ ప్లస్ 8 ఫెర్రేట్ అని దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి 4, 5, 6 ఇక్కడతో టోటల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కోఆర్డినేషన్ స్పియర్ లో లాస్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ రాస్తాం. సెంట్రల్ మెటల్ ఆటమ్ రాసిన తర్వాత దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ని రోమన్ న్యూమరల్ లో రిప్రజెంట్ చేయాలి సార్. రోమన్ న్యూమరల్ సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ని రోమన్ న్యూమరల్ లో రిప్రజెంట్ చేయడం, స్క్వేర్ బ్రాకెట్ లో రోమన్ న్యూమరల్ లో బ్రాకెట్ లో పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఓవరాల్ గా. అలాగే స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ కూడా ఉంది దీంట్లో. స్ట్రక్చరల్ రిప్రజెంట్ తీసుకుంటే మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్ తో మనకి బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేసే లైగాండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నప్పుడు వాటి యొక్క అరేంజ్మెంట్ ని బేస్ చేసుకుని కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. కన్ఫర్మేషన్స్, సిస్, ట్రాన్స్ అంటే సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్
ఒకే వైపు ఉంటే దాన్ని ఏమంటాం అంటే సిస్ అంటాం, ఆపోజిట్ సైడ్ లో ఉంటే ట్రాన్స్ఫార్మ్ అంటాం. సిస్ ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదో ఒక పీటీ ఏ ఏ బి బి అంటే ప్లాటినం అనేది రెండు డిఫరెంట్ లైగండ్స్ తో బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేసింది. ప్లాటినం ఈ అనే లైగండ్ తో బాండ్ ఫార్మేషన్, బి అనే లైగండ్ తో బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ చూసుకుంటే ప్లాటినం కి సేమ్ సైడ్ ఏమున్నాయి, ఏ ఉంది, ఇక్కడ సేమ్ సైడ్ బి ఉంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఏమంటాం అంటే సిస్ కాంపౌండ్ అంటాం. అలా కాకుండా ఇంకొక కాన్ఫిగరేషన్ వచ్చేసి ఏ బి బి ఏ సేమ్ టైప్ ఆఫ్ లైగండ్స్ ఆపోజిట్ సైడ్స్ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఫార్మ్ ఏమంటాం అంటే ట్రాన్స్ఫార్మ్. సిస్ ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ కూడా రాయాలి. ఇది ఓవరాల్ గా ఏంటంటే మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్ నేమింగ్ పెట్టడానికి ఉన్న రూల్స్. మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం అన్ని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేమ్ పెట్టేటప్పుడు మనం మెన్షన్ చేసేది ఏంటంటే ఫస్ట్ క్యాటియన్ పార్ట్ రిప్రజెంట్ చేసి ఫాలోడ్ బై యానియన్ పార్ట్. ఫస్ట్ క్యాటియన్ పార్ట్ రిప్రజెంట్ చేయాలి, తర్వాత ఏం చేయాలంటే యానియన్ పార్ట్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి లైగండ్స్ దెన్ ఫాలోడ్ బై ది మెటల్-అయాన్. అంటే కోఆర్డినేషన్ స్పియర్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు యాక్చువల్గా కోఆర్డినేషన్ స్పియర్ లో ఫస్ట్ మెటల్-అయాన్ ఉంటుంది, తర్వాత లైగండ్స్ ఉంటుంది. కానీ నేమింగ్ రాసేటప్పుడు ఫస్ట్ లైగాండ్ ని రిప్రజెంట్ చేసిన తర్వాత మెటల్-అయాన్ నేమ్ రాయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ న్యూమరికల్ ప్రీఫిక్స్. ఇక్కడ లైగాండ్స్ మోర్ దాన్ 2 ఉన్నప్పుడు వాటికి న్యూమరికల్ ప్రీఫిక్స్ ని యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ న్యూమరికల్ ప్రీఫిక్స్ యూజ్ చేయడానికి ఈ న్యూమరికల్ ప్రీఫిక్స్ కింద 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా అని, 5 ఉంటే పెంటా, 6 ఉంటే హెక్సా. అలా కాకుండా మనం తీసుకున్నది కాంప్లెక్స్ లైగాండ్. కాంప్లెక్స్ లైగాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ డైమిన్ ఉంది. ఆల్రెడీ ఇథిలిన్ డైమిన్ లో ఆల్రెడీ డై అనే వర్డ్ ఉంది కాబట్టి దీన్ని డై ఇథిలిన్ డైమిన్ రాయడం అనేది అది అంత ఈజీగా ఉండదు. అందువల్ల బోత్ 2 టైమ్స్ మనం డై అనే వర్డ్ యూజ్ చేయలేం. అందువల్ల అటువంటి వర్డ్ రిప్రజెంట్ చేయడానికి మోర్ దాన్ 2 రిపీట్ అయితే బిస్, ట్రిస్, టెట్రాకిస్, పెంటాకిస్, హెక్సాకిస్. అదే ఫర్ ఎగ్జాంపుల్ కి ఇథిలిన్ డైమిన్ 2 టైమ్స్ ఉందనుకోండి, దాన్ని రాసేటప్పటికి బిస్ ఇథిలిన్ డైమిన్ అని రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాజిటివ్ అయాన్. లైగాండ్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి లైగాండ్స్ అనేవి 3 టైప్స్ అని చెప్పుకున్నాం. పాజిటివ్ లైగాండ్, నెగిటివ్ లైగాండ్, న్యూట్రల్ లైగాండ్. పాజిటివ్ లైగాండ్ రిప్రజెంట్ చేసేటప్పటికి ఏంటంటే సఫిక్స్ కింద ఏం యాడ్ చేయాలంటే IUM, NO ప్లస్ నైట్రోసోనియం అని రాసుకుంటాం. అలాగే నెగిటివ్ లైగాండ్ రిప్రజెంట్ చేసేటప్పుడు సఫిక్స్ లో ఏం యాడ్ చేయాలంటే O అనేది యాడ్ చేయాలి. Cl మైనస్ అట్లా క్లోరైడ్, క్లోరో, సైనైడ్, బ్రోమ్, సైనైడ్ కాబట్టి సైనో, Br మైనస్ బ్రోమో. Br మైనస్ ఏంటంటే బ్రోమో. నెక్స్ట్ న్యూట్రల్ లైగాండ్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు న్యూట్రల్ లైగాండ్స్ కి ఏ విధమైన సఫిక్స్ యాడ్ చేయకూడదు, కానీ వాటి జనరల్ నేమ్స్ లో రిప్రజెంట్ చేయాలి. న్యూట్రల్ లైగాండ్స్ తీసుకుంటే మనకి H2 ఉంటే ఆక్వా అని, NH3 ఉంటే అమైన్ అని, CO ఉంటే కార్బోనైల్ అని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి కోఆర్డినేషన్ స్పియర్ యొక్క చార్జ్ ని డిపెండ్ అయ్యి మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క నేమ్ డిపెండ్ అవుతుంది. ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ అయితే దానికి సఫిక్స్ కింద ఏం యాడ్ చేయాలంటే 8 అనే సఫిక్స్ యాడ్ చేయాలి. దీనికి సెంట్రల్ మెటల్ ఆటమ్ చివరిలో మనకి 8 అనే సఫిక్స్ ని యాడ్ చేయాలి. ఎప్పుడు నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ అయినప్పుడు. పాజిటివ్ అయినా న్యూట్రల్ అయినా ఇది చేర్చాల్సిన నెసెసిటీ లేదు. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే అక్కడ తీసుకునే సెంట్రల్ మెటల్ ఆటమ్ కి లాటిన్ వర్డ్ ఉంటే ఆ లాటిన్ వర్డ్ అని రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు నెగిటివ్ కానీ లేదంటే న్యూట్రల్ కోఆర్డినేషన్ స్పియర్ లో ఉంటే రాయాల్సిన నెసెసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ Fe ఉంది, పాజిటివ్ న్యూట్రల్ లో ఉంటే Fe ఐరన్ అంటాం, కానీ నెగిటివ్ లో ఉంటే ఫెర్రేట్ అని రాయాలి. Pb ఉంది, పాజిటివ్ న్యూట్రల్ అయితే ప్లంబం అని రాసేస్తాం, Pb ఉంటే లెడ్ అని రాసేస్తాం, కానీ ఇక్కడ నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ లో ఉంటే ప్లంబేట్. Ag నార్మల్ గా దీన్ని సిల్వర్ అని రాసేయచ్చు, కానీ నెగిటివ్ స్పియర్ లో ఉంటే అర్జెంటేట్ అనేది రాయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ రాసిన తర్వాత దాని ఆక్సిడేషన్ నెంబర్ ని రోమన్ న్యూమరల్స్ లో బ్రాకెట్ లో రిప్రజెంట్ చేయాలి. దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని రోమన్ న్యూమరల్ లో రిప్రజెంట్ చేయాలి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనకి స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్. వాటి సెంట్రల్ మెటల్ ఆటమ్ కి సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ మనకి అరేంజ్మెంట్స్ ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకుని మనకి కూడా నేమింగ్ ఇవ్వుకోవాలి. మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్ కి సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ సేమ్ సైడ్ ఉంటే దానికి సిస్ ఫార్మ్ అంటాం, ఆపోజిట్ సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ట్రాన్స్ఫార్మ్ అంటాం.
ఇవి ఓవరాల్ గా ఏంటంటే మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి నేమింగ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్. ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ నేమ్ ఏ విధంగా పెట్టాలనేది మనం ఒకసారి గమనిస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. అన్ని రూల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని నేమింగ్ రాయడం అనేది నేర్చుకున్నాం. K4FECN 6 times దీని నేమ్ రాద్దాం. ఇక్కడ K4FECN 6 times దీని నేమ్ ఏ విధంగా రాయాలో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చార్జెస్ వేసుకుందాం. ఇక్కడ ఇది పాజిటివ్ చార్జ్ కాబట్టి ఇది +4, ఇది +4 టాలీ అయింది కాబట్టి ఇది -4. ఇంకా క్లియర్ గా వేసేసుకోవచ్చు. Cn అనేది ఏ లైగాండ్, మనం నెగిటివ్ లైగాండ్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 అయాన్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద చార్జ్ వచ్చేసి -6. -6 టోటల్ వాల్యూ -4 అయింది. -6 కి ఎంత కలిపితే -4 అవుతుంది? +2 +2 -6 -4 కాబట్టి Fe మీద చార్జ్ వచ్చేసి +2. ఇప్పుడు దీన్ని ఏం రాసేటప్పుడు ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ కండిషన్ క్యాటియన్ పార్ట్ రాయాలి. ఇక్కడ క్యాటియన్ ఏంటి? పొటాషియం. కాబట్టి ఫస్ట్ ఏం రాయాలి? పొటాషియం అని నేమ్ రాస్తాం. ఫస్ట్ పార్ట్ అంటే పొటాషియం అని రాయడం జరిగింది. నెక్స్ట్ క్యాటియన్ పార్ట్ రాస్తాం. తర్వాత యానియన్ పార్ట్ రాయాలి. యానియన్ పార్ట్ రాసేటప్పుడు ఇదేంటి మనకి? కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం రాయమని చెప్పాం? లైగాండ్ నేమ్ రాయాలి. తర్వాత మెటల్ అయాన్ రాయాలి. ఇక్కడ లైగాండ్ అనేది సైనైడ్. సైనైడ్ దీని నేమ్ రాసేటప్పుడు ఈ 2 రూల్స్ ఫాలో అవ్వాలి. న్యూమరికల్ ప్రీఫిక్స్ వాడాలి. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి మనకి? 6 ఉన్నాయి. 6 ఉంటే న్యూమరికల్ ప్రీఫిక్స్ ఏం వాడాలి? హెక్సా. కాబట్టి ఫస్ట్ పొటాషియం హెక్సా. ఓకే, న్యూమరికల్ ప్రీఫిక్స్ వాడాం. Cn అనేది న్యూట్రల్ లైగాండ్, నెగిటివ్ లైగాండ్. నెగిటివ్ లైగాండ్ రిప్రజెంట్ చేయడానికి ఏం రాస్తాం మనం? Cn- ఉంటే సయనో. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? హెక్సా సయనో. పొటాషియం హెక్సా సయనో. ఓకే, లైగాండ్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. లైగాండ్స్ రాసిన తర్వాత ఏం రాయమని చెప్తున్నాం? మెటల్ అయాన్ రాయాలి. ఇక్కడ మెటల్ అయాన్ వచ్చేసి Fe ఐరన్ అని రాయాలా, ఏం రాయాలనేది చూసుకుంటే మనకి ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ స్క్వేర్ బ్రాకెట్ మీద మనం ఛార్జ్ ఎంత వేసుకున్నాం? -4 వేసుకున్నాం. అంటే నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్. నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ రాసేటప్పుడు ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? Fe ఉంటే ఏం రాయాలి? ఫెర్రేట్. కాబట్టి హెక్సాసైనో ఫెర్రేట్. హెక్సాసైనో ఫెర్రేట్. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? రూల్ రోమన్ న్యూమరల్ లో రాయాలి. రోమన్ న్యూమరల్ లో దీని ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంది మనకి? ఇక్కడ +2 ఉంది. కాబట్టి రోమన్ నెంబర్ లో ఇక్కడ బ్రాకెట్ లో రోమన్ నెంబర్ రాసాం. పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్. ఇది టోటల్ గా న్యూట్రల్ మాలిక్యూల్. ఏ విధమైన ఛార్జ్ ఉండదు. విడివిడిగా ఛార్జెస్ వేసుకుంటే సరిపోతుంది, కానీ టోటల్ మాలిక్యూల్ తీసుకుంటే ఇది అనేది దీని మీద ఏ ఛార్జ్ ఉండదు, న్యూట్రల్ మాలిక్యూల్. కాబట్టి చివరి ఏం రాయక్కర్లేదు. అలా కాకుండా ఒక్కొక్క దాని మీద అంటే నెగిటివ్ అయాన్ గానీ పాజిటివ్ అయాన్ గానీ ఉంటుంది. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే చివరిలో అయాన్ అనే పేరు పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీంట్లో. అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి CONH3 6 times Cl3. దీని నేమింగ్ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్జెస్ వేసుకుందాం. Cl మైనస్ చార్జ్ కాబట్టి -3. ఇది టాలీ అవ్వాలంటే స్క్వేర్ బ్రాకెట్ మీద +3 వేసుకుంటాం. NH3 అనేది ఏ లైగాండ్ మనకి? న్యూట్రల్ లైగాండ్. దీని మీద ఏ విధమైనటువంటి చార్జ్ ఉండదు, 0. టోటల్ దీని స్పియర్ మీద +3 ఉంది కాబట్టి కోబాల్ట్ మీద +3 చార్జ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేమ్ రాయడం మొదలెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలని చెప్పుకున్నాం? ఇందాక చెప్పుకున్నాం. ఫస్ట్ రాయాల్సింది క్యాటియన్ పార్ట్ రాసి తర్వాత యానియన్ పార్ట్ రాసుకోవాలి. ఫస్ట్ క్యాటియన్ పార్ట్ అంటే ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ వస్తుంది. కోఆర్డినేషన్ స్పియర్ వచ్చినప్పుడు కోఆర్డినేషన్ స్పియర్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం రాయాలి? లైగాండ్ నేమ్ రాయాలి. తర్వాత మెటల్ అయాన్ రాయాలి. ఇక్కడ లైగాండ్ అనేది ఏంటి? అమ్మోనియా. లైగాండ్ రిప్రజెంట్ చేయడానికి ఏం చేయాలని చెప్తున్నాం మనం? ప్రీఫిక్స్, న్యూమరికల్ ప్రీఫిక్స్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ న్యూమరికల్ ప్రీఫిక్స్ అంటే ఎన్ని ఉన్నాయి మనకి? 6 ఆటమ్స్ ఉన్నాయి.
6 ఆటమ్స్ ని రిప్రజెంట్ చేయాలంటే మనకి ఏం రాసుకోవాలి ఇక్కడ హెక్సా. కాబట్టి ఫస్ట్ ఏం రాయాలంటే హెక్సా. NH3 అనేది న్యూట్రల్ లైగాండ్, దాని నేమ్ వచ్చేసి ఏం రాయమని చెప్పాం అమైన్. కాబట్టి హెక్సా అమైన్, హెక్సా అమైన్. ఓకే, ఇక్కడతో లైగాండ్స్ అయిపోయినాయి. లైగాండ్ రాసిన తర్వాత ఏం రాయాలి మనకి మెటల్ అయాన్ రాయాలి. మెటల్ అయాన్ చూసుకుంటే ఈ కోఆర్డినేషన్ స్పియర్ మీద ఏ చార్జ్ ఉంది పాజిటివ్ చార్జ్ ఉంది. నెగిటివ్ చార్జ్ న్యూట్రల్ చార్జ్ అన్నా పాజిటివ్ చార్జ్ ఉన్నా ఏ విధమైన చేంజ్ ఉండదని చెప్పుకున్నాం ఇందాక. నెగిటివ్ ఉంటేనే మనకి 8 అనేది చేర్చాలి. ఇక్కడ దీని మీద ఏ విధమైనటువంటి చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్ ఉంది. పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఏ విధంగానే యాడ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. కాబట్టి డైరెక్ట్ రాసేయడమే. CO అంటే కోబాల్ట్, హెక్సాయమీన్ కోబాల్ట్, హెక్సాయమీన్ కోబాల్ట్. ఓకే, కోబాల్ట్ రాస్తాం. అది రాసిన తర్వాత ఏం చెప్పాము మనకి రోమన్ న్యూమరల్ లో దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ని రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +3. కాబట్టి రోమన్ న్యూమరల్స్ లో ఏం రాసుకోవాలంటే 3rd నెంబర్ వేసుకుంటాం. ఓకే, ఇక్కడతో మనకి కోఆర్డినేషన్ స్పియర్ ని రిప్రజెంట్ చేసాం. తర్వాత ఇది పాజిటివ్ పార్ట్ అయిపోయిన తర్వాత నెగిటివ్ పార్ట్ రాయాలి. ఇక్కడ నెగిటివ్ పార్ట్ ఏంటి మనకి క్లోరైడ్ అయ్యాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే క్లోరైడ్. ఇది టోటల్ ఓవరాల్ గా ఇదంతా కూడా న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి ఇంకేమీ రాయాల్సిన అవసరం లేదు. దీని నేమ్ వచ్చేసి హెక్సాయమీన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇది ఓవరాల్ గా ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం.